హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్తలాక్స్. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఇలా పొద్దున్నే లేచి చిన్నగా బాయికడికి వచ్చిన. నాకు అనిపిస్తుంది మన ఊరంతా పండమక్కింది. కోపియాలన్నట్టు ఇంకా వాటర్ పోతున్నాయి. ఇలా ఈ వాటర్ దగ్గర కొంచెం టైం పడుతుంది, అందుకే తడి వదిలేసినాం. అంటే ఈ వాటర్ పోయేటి ఏది అనుకున్నావు, అప్పుడు వర్షాలు పడ్డాయి చూసినావా, జాలీలు అన్నట్టు. వణుకుంగా ఇంకో 10 రోజులు పడుతుంది అలాగో సింపుల్గా. ఇక అప్పటి వరకు కూడా ఇంకా కొద్దిగా లైట్గా ఇక కొద్దిగా పచ్చిగా ఉన్నది చేను. అది కూడా అప్పటి వరకు ఎండిపోతుంది. ఎండిపోయినా కోపియాలి ఇక. ఏమైందిరా? ఏంటిది అది? అలా చెయ్యి ఉందా? అరే వెరీ గుడ్. నువ్వు మళ్ళీ సైకిల్ తోటి ఎందుకు ఆడుతున్నావు? బట్టలు ఖరాబ్ కావా? నీ గాజులు ఏవిరా? నీ గాజులు అవేనా? దొక్కొస్తలేదా? ఏం చేద్దాం మరి? అమ్మేద్దామా సైకిల్? కొత్తదైతే కొనియ్యా, ఆప్షన్ నీకే ఇస్తున్నా. ఉంచుకుంటా, అది ఉంచుకో. నీకు కొనిస్తుంది. అరే నీకు నేను సైకిల్ కొనిచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరికి కూడా లేదురా, ఈ ఊర్లోనే లేదురా సైకిల్. అసలు సైకిల్ ఏది సక్కం ఉంచుకో, శాతగాక నా వేరురా. ఏం కొని ఎట్లుంటుంది అంటే నీకు వాల్యూ తెలియదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి వాల్యూ నీకు, దాని వాల్యూ తెలిసినా కొనియా. నీకైతే ఏమన్నా దాని వాల్యూ తెలుసారా, అది కొనిస్తారా? సైకిల్ అంటే ఏంటన్నట్టు అది. నీకు నీ డాడీ కొనిస్తాడు, అలకాల మామ కొనిస్తాడు. అలకాల మామ కొనిస్తే నీకు నేను కొనిస్తా కదా. కొత్త సైకిల్. దీక్షతో ఎవరింటికి పోతుర్రా ఇప్పుడు? అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకురా? తమ్ముని కుళ్ళి చేయడానికి అమ్మ వాళ్ళ ఇంటికి కొత్త డ్రెస్ వేసుకొని పోతున్నావా నువ్వు? అక్క మంచిగా ఉందిరా నీదే. మరి ఎందుకురా? వేడికి పోయి అమ్మటికి పోయి సైకిల్ దగ్గరికి పోతారా? అక్క మంచిగా ఉందిరా. ఇప్పుడు సైకిల్ ఎవరికి కొత్త డ్రెస్ వేసుకున్నావా నువ్వు? అరే గిరేటే. ఇప్పుడు సైకిల్ ఎవరు కొంటుర్రా మరి? ఆర్థిక పెద్ద మొగలంతా కొందామా? మరి ఏం కావాలి నీకు? కారు కావాలా? గాలిమోటరా? సరే కొందాం, పెద్ద గాలిమోటర్ కొందాం. మొగలంతా గాలిమోటర్ కొందాం, సరేనా? ఎట్లా పోతావు? అంతేనా? సరే 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 కొనిస్తా. మేము గున్నోళ్ళ ఇంటికి పోతున్నాం, మరి మీరు రారా? మరి మీరు సైకిల్ ఎవరు పోతున్నారు కదా? గున్నోళ్ళ ఇంటికి పోయి సైకిల్ కొనుక్కొని వస్తావా? సరే సరే. మీరు అన్నం తిన్నారా? తిన్నది అది కూడా తిన్నది. వెరీ గుడ్. ఇలా ముచ్చట ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పండగ చేస్తారు అన్నట్టు, దుర్గమ్మ పండగ. వాళ్ళు ఇన్విటేషన్ చేసిరు, అందుకే బయలుదేరుతున్నా. మా పిల్లల్ని కారు పంపించిన, నేను బండి మీద పోతున్నా. మా చెల్లె పిక్ చేసుకోనికి బండి మీద పోవాల్సి వచ్చింది, లేకుంటే నేను కూడా కార్లో పెట్టాను. ఏంటంటే ఇక్కడ చిన్న కృష్ణపూర్ విలేజ్. నేను మా చెల్లెని పిక్ చేసుకొని ఇప్పుడు ఇక బయలుదేరాలి ఆడికి. చెల్లెని పిక్ చేసుకోవాలని చెప్పిన కదా. మా చెల్లె ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడ పాములపర్తి దగ్గర కావేరీ యూనివర్సిటీ అని ఉంటుంది, అగ్రికల్చర్ కాలేజ్. అక్కడ తన హాస్టల్ ఉన్నది. ఇప్పుడు తను పిక్ చేసుకుని వెళ్తున్నాను. మా చెల్లె కాలేజ్ అని చెప్పినాగా, ఇది కావేరీ యూనివర్సిటీ. చూడడానికి ఎంత బాగుంది కదా కాలేజ్. చూడు ఎన్విరాన్మెంట్, రోడ్లు కూడా ఎంత మంచి చేసి. ఇదిగో చెల్లె వాళ్ళ హాస్టల్.
సో ఇప్పటిదాకా మా చెల్లె అని చెప్పినా కదా, ఇక తనే చెల్లె, తను పిక్ చేసుకొని ఇష్టపూర్ అయితే పోతున్నాము. అక్కడికి పోయినాక అక్కడ మా వాళ్ళు పండుగ ఎట్లా చేస్తారని చూపిస్తాం. సో ఫైనల్గా అయితే రీచ్ అయినా చిన్న ఇష్టపూర్. ఇక ఇదే గుడి, మా వాళ్ళు పండుగ స్టార్ట్ చేసి రాలని చూపిస్తా, అక్కడ ఎట్లా చేస్తారు ఏందనేది అయినంత వరకు పాసిబుల్ అయితే చూపిస్తా వీడియో. వీళ్ళంతా మన చుట్టాలు. అమ్మ పెడుతుంది. నీకు ఇది కట్టిరా నీకు కూడా నీచి డాడీ జరుగుతుంది పక్క జరు నడు నడు దాబా అయిపోయిందా పండుగ గింతేనా? మేము అర్ధగంట అయింది వచ్చి గేందు గట్టి ఎనగొడుతుందనా కాలుతుంది కరెక్టే. ముసలేనా రబాబా నడువు ఓకే ఎట్టు రుక్కాలే వచ్చి పిల్లగాని ఇప్పుడు కాక పని మీదనే ఉంటాడు. అలా బుగ్గుంటుంది, బుగ్గ నువ్వు తీసుకో. మీ దోస్తుకేమా అదే నీకే తీసుకో. అయ్యా తీసుకోరా విష్ణు ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటుండు. తాత పిలుస్తుండు దీక్షిత్, తాత పిలుస్తుండే. వీయతో మాట్లాడినా వారా దీక్షిత్. రేయ్ దీక్షిత్ వెళ్ళొచ్చింది ఏది? అవి అన్ని పప్పులు చూపి తొందరగా. ఏ షోలో పెట్టుకును వారం రోజులా షోలిన వాళ్ళకి పెద్ద కథ చేసిండు వారం దాకా మా గోస. ఎందుకు అట్లా పెట్టుకుండు అట్లా పెట్టుకుని అట్లా అంటే ఏం చెప్తాము, పెట్టుకుండు షో వినబడతలేదంటే మేము ఏదో అనుకున్నాము. దొరికిందా ఏడకూడదు భయంతో చెప్పలే కదా దీక్షిత్. అబ్బా అబ్బా మొన్న అమ్మని పెట్టమా వాళ్ళిద్దరికైనా నువ్వు తాగుతావా? తాగే అవసరం అయ్యా గునికి పోయి గుని దూరం దూరం పోతుంది. అయ్యా మీ చెల్లెకి పోయి తాగే అలా పండుగ స్టార్ట్ చేస్తున్నాడు.
వస్తారు ఊరేస్తురా తీసుకోవద్దు జేజ ఫస్ట్ జేజ పెడతారు జేజ పెట్టినాక గట్టిగా వరించిపోతున్నాయి బంగారు కనక బంగారు దాటొచ్చు బంగారు దాటొస్తే బాధలు వీళ్ళందరూ ఒకటే చెట్లు రావాలట ఉన్నోళ్ళందరికీ ఉన్నోళ్ళందరికీ దేవుడు వస్తాడా రా పండగ చేస్తులో లేరు ఇలా పండగ చేస్తులో లేరు అంటారు ఇక్కడ పూజ కదా ఓ పండగ చేస్తా ఆయన పిలుస్తారు నిన్నే తమ్ముడే ఎవరు పిల్లగా చిన్నోడే శ్రీనాథ్ గారు ఆడమిస్తే హైలైట్ ఉంటుంది నిజంగా
ఉంటుంది ఈ బీజేమో గుర్తు వస్తలేదు. ఇప్పుడు వచ్చే ఈ బస్సు చూడు సౌండ్ అది ఏదో వచ్చింది రంగస్థలమేనా? ముగ్గురు మూర్తుల యందు నేను అమ్మమ్మ ఇంటికి ఒకసారి పండుగ చేసి విన్నా సౌండ్ తర్వాత ఈడనే ఇక మళ్ళీ ఎప్పుడు పోలే ఇక